వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణ అసెంబ్లీ 4వ రోజు కొనసాగింది. ఆ సమావేశాల్లో ముఖ్యంగా గురుకులాల అంశానికి సంబంధించి, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కు సంబంధించి, వాటితో పాటు ఆటో డ్రైవర్స్ కు సంబంధించి, వాళ్ళ ఇష్యూస్ కు సంబంధించి పెద్ద ఎత్తున కాస్త రభస రచ్చ అని చెప్పొచ్చు, మాటల యుద్ధం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అండ్ దీంతో పాటు ముఖ్యంగా అదానీ ఇష్యూకు సంబంధించి జేపీసీ వేయాలని నిన్న కాంగ్రెస్ చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జేపీసీ వేయాలి, బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలి, ముఖ్యంగా ప్రధాని అదానీ కలిసి దేశం పరువును తీశారు అని మాట్లాడినటువంటి సందర్భంలో అసలు ఎవరు ఎటువైపు, ఏ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది అన్నటువంటిది చర్చిద్దాం. డిస్కస్ చేయడానికి గెస్టులు రెడీగా ఉన్నారు. డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ నరేష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, ముందు మీ వైఖరే చెప్పాలండి. అసలు అదానీ ఇష్యూ పట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరి ఏంటి? అక్కడ సెంట్రల్లో క్లియర్ గా తెలుస్తోంది, అదాని అనగానే ఒంటికాలపై లేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ సెంట్రల్లో కనిపిస్తోంది. కానీ స్టేట్ లో అంటే డబుల్ స్టాండ్ కనిపిస్తోందని ఇక్కడ విపక్షాలు కూడా అంటున్నాయి. అసలు మీ వైఖరి ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రజానికానికి, జ్యోత్స్నా గారికి, నరేష్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఒకటి మేడం, మీరు చాలా స్పష్టంగా గమనించండి, అదానీ అంబానీ మోడీ ఒకటే అని ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ స్టాండ్ అదే. ఏదైనా స్టేట్ లెవెల్ గానీ నేషనల్ లెవెల్ గానీ అదే స్టాండ్ తోటి ఉన్నది. ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది, అదానీ మీద ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి వాళ్ళు ప్రాసిక్యూట్ చేయడానికి కూడా అమెరికా వాళ్ళు మూవ్ అవుతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అదానీ ఇప్పటికైనా కానీ అదానీ వదిలిపెట్టే పరిస్థితులు లేదు బీజేపీ వారు. అంటే అదానీ లేదు, బీజేపీ లేదు. అంటే బీజేపీ ఫస్ట్ నుంచి కూడా కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారి దేశాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు. నిన్న ఆల్రెడీ వాళ్ళు మరి ఏదైతే బిల్ ఉందో వన్ నేషన్ వన్ ఓటుకి అయితేనేమో వేశారు, మరి 1 ఎలక్షన్ కి వేశారు. అలాంటప్పుడు దీనికి వేస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడ అవినీతి బయటపడుతుంది, ఎక్కడ వాళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ బయటపడుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏమీ ఒక్క మాట మాట్లాడరు. అదానీ అంబానీ మరి ఇప్పుడు వీళ్ళు కామెంట్ చేయొచ్చు కదా, మరి కేసీఆర్ గారు మాట్లాడరు, కేటీఆర్ గారు మాట్లాడరు, హరీష్ రావు గారు మాట్లాడరు. అంటే వీళ్ళేంటి పైన బీజేపీ చెప్తే తానా అంటే తందానా. ఇది ఒక అనుబంధ సంఘం, బీజేపీకి అనుబంధ సంఘమే బీఆర్ఎస్. ఈ రెండు అవిభక్త కవలలు, అంటే విడదీయరాని కవలలాగా ఈ రెండు కూడా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు దీంతో కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మరి ఎందుకు వీళ్ళు అంబానీ ఇట్లా చేస్తున్నప్పుడు ఎందుకు కామెంట్ చేయట్లేదు అంటే ఏంటంటే కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి ఏమైనా కేసులు ఉంటే చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని ఒక ముందు చూపు తోటి. కేటీఆర్ ఏమో ముందు చూపు, కేసీఆర్ ఏమో ముందు చూపు, వీళ్ళిద్దరు అదే తప్ప వేరే ఏం లేదు ఆలోచన. శ్రీనివాస్ గారు, ఇక్కడ అదానీ ఇష్యూకు సంబంధించి రాష్ట్రంలో ధర్నా చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? అయితే ఇటువంటి సెంట్రల్ ఇష్యూస్ అక్కడికి వెళ్లి ధర్నా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ మొన్న చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి అంటే స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ఆ విరాళం ఏదైతే ఉందో, ఇస్తామన్నటువంటి విరాళం ఏదైతే ఉందో వద్దని అన్ని లేఖ రాశారు. కానీ ఆ తర్వాత పెట్టుబడులకు సంబంధించి 12,500 కోట్లు ఏవో ఉన్నాయి, వాటికి సంబంధించి ఎటువంటి డెసిషన్ ఏం చెప్పలేదు. సో ఇక్కడ పెట్టుబడి పెట్టిస్తారు, బట్ అదాని పైన అంటే ముఖ్యంగా బీజేపీ కంటగట్టి మరి నిందలేస్తారు అనేది వాళ్ళ క్వశ్చన్. ఒకటి జ్యోత్స్నా గారు, ఇక్కడ ఒకటి గమనించాలి, వాళ్ళు 100 కోట్ల రూపాయలు అదానీ గారు ఇవ్వలేదు, పేపర్ లో రాశారు. అదే ఇవ్వలేదు, ఆ ప్రకటన వద్దని మీరు లేఖ రాశారు, రిటర్న్ లేఖ రాశారు. అదే మేడం, లెట్ మీ కంప్లీట్. ఇంకోటి ఏంటంటే లీగల్ గా ఏదైతుందో వాళ్ళు లీగల్ గా చూడాలి కదా. లీగల్ గా ఆయనకు ఒప్పందాలు జరిగినప్పుడు దాన్ని లీగల్ గానే పోవాల్సి ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ఉండదు కదా. అవి దాదాపు ఆయనకు జాతీయ స్థాయిలో 12 నేషనల్ అయితే, ఇంటర్నేషనల్ లెవెల్ అయితే దగ్గర 12 నుంచి 13 సంస్థలు ఉన్నాయి అదానికి. సో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎవరైనా లీగల్ గా చూడాలి, ఎందుకంటే ఇవన్నీ చట్ట ప్రకారం పోవాలిగా, డ్యూ ప్రాసెస్ లాగా మేడం ఏదైనా కూడా. సో దాని ప్రకారం ఎలా చేయాలనేది లీగల్ టీం గానీ గవర్నమెంట్ సంబంధించి ఆలోచిస్తారు. అంటే మనం ఓవరాల్ గా వద్దు అని చెప్పడానికి ఉండదు కదా. ఆయన ఏదైతే డబ్బులు ఇస్తారని ఆఫర్ ఇచ్చారో స్కిల్ యూనివర్సిటీకి, మేము బేషరతుగా వద్దు అని అదే విధంగా లెటర్ ఇచ్చాము, వద్దు అని. ఆయన ఎక్కడ కూడా ఫిజికల్ ₹1 కూడా ట్రాన్స్ఫర్ కాలే. శ్రీనివాస్ రెడ్డి గారు, అదానీ ఇష్యూ ముఖ్యంగా మీతో దావోస్ ఒప్పందం చేసుకున్న తర్వాత ఇది పెద్ద ఎత్తున ఉంది కాదు, అంతకు ముందు నుంచే ముఖ్యంగా హిండన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత జేపీసీ వేయమని కాంగ్రెస్ పట్టుబట్టింది. ఇదంతా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆ తర్వాత ఇక్కడ మీరు దావోస్ లో పెట్టుబడులు స్వీకరించడానికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నారు కదా. సో దీనిపైన అంటే ఇష్యూ ఇప్పుడు వచ్చింది కాదు, అంతకు ముందు ఉన్నా కూడా పెట్టుబడులు రాష్ట్రంతోనైతే ఒప్పందం ఉంటుంది, బట్ ఏమంటారు ఆరోపణలు విమర్శలు చేయడానికి రాజకీయ పరంగా మాత్రమే అదానిని వాడుతోంది కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో. అట్లాంటిది ఏం లేదు జ్యోత్స్నా గారు, చాలా క్లియర్. నేను చెప్పాను లీగల్ ఒక లాయర్ కూడా ఏంటంటే వాళ్ళతో ఉన్న అగ్రిమెంట్లు మనము వెళ్ళిపోమని లెటర్ ఇచ్చేంత ఈజీగా ఉండవు. అంటే ట్రైపార్టీ అగ్రిమెంట్ కావచ్చు, ఫేస్ టు ఫేస్ అగ్రిమెంట్ కావచ్చు, అవన్నీ లీగల్ గా ఉంటాయి.
అవి సంబంధ కోర్టులోనే పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఏవేందో అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అవన్నీ లీగల్ గా పోవాల్సి ఉంటది. అట్లా దాని అంతేగాని మనం దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఆయన లీగల్ గా క్యాన్సిల్ చేయడానికి లేదు కదా. ఆయన ఏదైతే చేశాడో దానికి సంబంధించింది మేము అడుగుతున్నాం. నరేష్ గారి వర్షన్ తీసుకుందండి. నరేష్ గారు జేపీసీ వేయమని అడుగుతున్నారు. అదే అది వేస్తే నిజాలు నిగ్గు తేలుతాయి కదా, ఎందుకు వేయట్లేదు? మేడం, కాంగ్రెస్ పార్టీ అంతా ఆ పరిశుద్ధ ఆత్మ కోసం మాట్లాడుతున్నట్టున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక చరిత్ర ఎవరు తెలియదు మేడం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే జార్జ్ సోరెస్ ఏదైతే భారతదేశానికి కాశ్మీర్ కు సంబంధం లేదు, అది పాకిస్తాన్ అని అంతర్జాతీయ వేదిక ప్రసంగించిన జార్జ్ సోరెస్ సంస్థల నుండి ఫండ్ తీసుకున్న ఘనత సోనియామ్మది, రాజీవ్ గాంధీది, వీళ్ళది. కాబట్టి వాళ్ళు మాట్లాడేదానికి అర్థం పడతా ఉండాలి. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను నేను, ఇక్కడ ఇప్పుడు మన దేశంలో కాక ఏదో ఒక అమెరికాలో సంబంధించిన ఒక మేడం డిస్టర్బెన్స్ వస్తుంది. అవును, ఎక్కువ వస్తుంది, రీసౌండ్ వస్తుంది. మన టిఆర్ఎస్ మిత్రుంది. అయితే మేడం, క్లియర్. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడేదానికి ఏమైనా అర్థం పడదాం ఉన్నదా? ఏ అమెరికాలో వాళ్ళు అక్కడ FBI ఏదో కేసు పెడితే మన దగ్గర CBI ఇవన్నీ ఎట్లా ఒకటి ఏ దేశానికి ఆ సంస్థలు అవి గొప్పతనంగా ఉంటాయి. వాస్తవాలు తేలలేక ఒక భారతీయ పారిశ్రామికవేత్తని ఒక అగ్రగామిగా ఈరోజు ప్రపంచ కుబేర్లో ఉన్న వ్యక్తిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, ఎట్లా వాళ్ళ ఆర్థిక వ్యవస్థని ఎకానమీని దెబ్బతీయాలని చెప్పేసి ఒక కుట్ర కోణం జరిగింది. ఆ కుట్ర కోణం గురించి ఆలోచన చేయకుండా పెట్టండి. ఇప్పుడు షేర్స్ మార్కెట్ లో ఎంత అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థను కింది మీద చేయాలని ఒక తలవంపు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన, ఆర్థిక మాంద్యం జరిగిన భారతదేశంలో ఎక్కడ కూడా ఏం జరుగుతలేదు. వాళ్ళు స్టెబిలిటీ గా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. 10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఈ రోజు వచ్చారు. కాబట్టి రేపు 3వ స్థానానికి వస్తామంటారు. దీన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి, వీళ్ళు ఏ విధంగా అసలు ప్రపంచాన్ని లీడ్ చేయబోతున్నారు. కాబట్టి దీన్ని డిస్టర్బెన్స్ చేయాలంటే రకరకాల మార్గాలు ఎంచుకున్నారు తర్వాత. కాబట్టి ఈ రోజు నివేదిక అయిపోయింది. అప్పుడు అది అయిపోయిన తర్వాత కూడా మొన్న ఏదైతే అరెస్ట్ వారెంట్ అమెరికా వచ్చింది, ఆ తర్వాత అంటే ముఖ్యంగా ఇక్కడ వాటికి సంబంధించి అక్కడ లంచాలు ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పటిది చెప్పండి, ఎందుకంటే అది మీరు వెళ్ళలేదు. ఇప్పటి దానికోసం చెప్పండి మేడం. నేను అదే మాట్లాడుతున్నాను మేడం. వ్యవస్థలో ఇప్పుడు హిడెన్బర్గ్ వాడు ఒక నివేదిక బయట పెట్టిన తర్వాత ఇదంతా స్టోర్ వచ్చింది, దీని నుంచే కదులుతున్న వ్యవస్థ ఇదంతా. సో దాని తర్వాత ఏం చేయాలి? అలాంటి కంప్లైంట్ పెట్టాలి, కంప్లైంట్ రేజ్ చేసి కేసు ఫైల్ చేయాలి. ఇవి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం నేరోపరోపం చేసిన తర్వాత అవన్నీ రుజువులు కావాలి కదా. సో నీకు జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు ఇచ్చిన అనగానే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ఆయనకు ప్రతిపక్ష పార్టీలు, ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు సంఖ్యలు చూసిరా ఎట్లా ఇచ్చినా ఇంకోటి ఇచ్చింది. వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ఈయన 12,400 కోట్ల అగ్రిమెంట్ రేవంత్ రెడ్డి పోయి చేసుకున్నాడు. మరి ఎన్ని కోట్ల కోసం దానికి చేసుకున్నాడు? దానికి అర్థమే ఉన్నది అంటే మీకు ఏదో రాగానే దేశాన్ని, ఎందుకంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారికి అంతర్జాతీయ వేదిక భారత్ ని చులకన చేయడం అలవాటు అయిపోయింది. భారత్ పరువుని ప్రపంచ దేశాల వేదికల మీద తీసేస్తున్నాడు. సో దేశభక్తి ఉంటే కదా వాళ్ళకు, దేశభక్తి ఉన్నట్టయితే ఇట్లా ఎందుకు చేస్తారు? చేయరు కదా. ఇప్పుడు ఏమంటున్నాను, ఇప్పుడు ఆయన ఆదాని వల్ల ఆర్థిక ఏదైతే వ్యవస్థ ఉంటే ఇప్పటికే 3వ స్థానంలో ఉన్న వ్యక్తిని 30వ స్థానానికి 20వ స్థానానికి దిగజార్చారు. సో మార్కెట్ షేర్ల కంపెనీల షేర్ల విలువ పడిపోయింది. లక్షల సంపద ఆయన ఒక్కటే కాదు ఆవిరైంది. దాంట్లో షేర్లు ఉన్న ఎంతో మంది భారతీయుల సంపద ఆవిరైంది. కాబట్టి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసేసి ఎంతో మంది చావుల కారణాలు కావాలని చూస్తురా, లేకపోతే భారతదేశాన్ని మొత్తం ఆర్థికంగా కిందికి కావాలని చూస్తురా. సో ఏదో ఒక దాని మీద ఆరోపణలు అక్కడ వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ఆ సంస్థలు అవేవో చేస్తున్నాయి. వాళ్ళు మన దేశం మీద ఏ విధంగా ఒక భారతీయ ఇండస్ట్రీస్ట్ అయింది, ప్రపంచంలో 3వ స్థానం రావడం అయింది, అన్ని రంగాలలో రావడం అయింది, రకరకాల స్కామ్స్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి ఏం సంబంధించి ఏంది ఇవన్నీ కూడా. సో ఈ రోజు నేనేం మాట్లాడుతున్నాను అంటే 1988 లో ప్రారంభమైన అదానీ యొక్క వ్యాపార సంస్థలు మరి 88 నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉందా దేశంలో? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదా? భారతీయ జనతా పార్టీ మధ్యలో ఏదైతే వాజ్పేయి గారు ఆ 96-97లో అక్కడ పరిపాలించిన ఒక 4.5 సంవత్సరాలు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కదా. మరి దాని తర్వాత 2014 ముందు కూడా ఈ 14 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంత సంపద ఆయనకు పెరగలేదు. రూల్స్ అన్ని మార్చేసి నిబంధనలన్నీ తొక్కేసి ముఖ్యంగా ఒకరికే కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు
ఆయన ఓన్లీ గుజరాత్ కే పరిమితం కాలేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆయన వ్యాపారం చేసిండు. మరి ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు గాని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి గాని, మన్మోహన్ సింగ్ గాని వీళ్ళందరూ ఆయన ముడుపులు తీసుకొని వ్యాపారం అభివృద్ధి చేసిరా. సో వాళ్ళ ముఖ్యమంత్రులు సమాధానం తీసుకుందాం ఒకసారి. మేడం ప్లీజ్ కమ్ టు ద పాయింట్ ప్లీజ్. ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. నేను మాట్లాడుతున్నాను, మీరు ఈ విషయంలో నాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికి రావాలి కదా ప్లీజ్. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, ఖచ్చితంగా మీ వాయిస్ తీసుకుంటా. క్లోజ్ చేస్తాను, 1 minute లో క్లోజ్ చేస్తాను. చేయండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిలో ఉండి నీ మంత్రులు నిసిగ్గుగా నిన్న ర్యాలీ తీసి మీరు ధర్నా చేస్తారా? నీ దేశ అధ్యక్షుడు, నీ పార్టీ అధ్యక్షుడు ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి. ఈ రోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే నీ పిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేసేది ఉంటుంది. నువ్వు ఒక బాధ్యతవంతమైన పదవిలో ఉండి రోడ్డు మీద కూర్చొని ఏం చేస్తూ ఇవన్నీ ఎటు తీసుకోపోతున్నావు పాలనని అర్థం ఉన్నదా? ఓకే, శ్రీనివాస్ గారు వర్షం తీసుకున్న పైన. బట్ అంతకన్నా ముందు నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. అదాని ఇష్యూకు సంబంధించి ప్రధానికి భయపడే బీఆర్ఎస్ పెద్దగా మాట్లాడట్లేదు, కేసీఆర్ మాట్లాడట్లేదు అనేది కాంగ్రెస్ వర్షన్, కాంగ్రెస్ క్వశ్చన్. ముందుగా మీకు, అదే విధంగా ప్యానల్ ఉన్న నరేష్ గారికి, అదే విధంగా సీనన్నకు, ముగ్గురు నమస్కారాలు. నమస్తే అండి. అయితే మేడం, ఇప్పుడు మేము భయపడ్డది, మేము ఆదానికి వ్యతిరేకంగా మాట్లాడింది, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది, మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడింది, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం రియాక్ట్ అయింది అనేది ప్రజలకు తెలుసు. ఒకటి. రెండోది, నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే దావూద్లో ఆయనతోని అగ్రిమెంట్లు చేసుకున్నవి ఉన్నాయో దాంట్లో భాగంగా అసెంబ్లీకే మేము టీ సెట్స్ వేసుకొని ప్లే కార్డ్స్ పట్టుకొని వస్తే దానికే గవర్నమెంట్ భయపడ్డది. ఎక్కడ మా గుట్టు రట్ అవుతుందో, ప్రధాన ప్రతిపక్షము బీఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఇది చాలా పెద్ద ఎత్తున అవుతుంది అని చెప్పి మా శాసనసభలకే పోనివ్వలేరు కదా, చర్చనే జరగనివ్వలేరు కదా, ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ చిత్తశుద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉందా లేదా అనే దానికి ఇదొక్కటి కూడా నిదర్శనం. మేము గతంలో కూడా చాలా సార్లు అపోజ్ చేసినాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, దాని నాయకుడు రాహుల్ గాంధీ గారేమో ఆదాని అంబానీ వ్యతిరేకిస్తాడు. ఇక్కడికి వచ్చేటకల్లా ముఖ్యమంత్రి గారేమో దోస్తాన్ చేస్తారు. అక్కడనేమో బీజేపీని వ్యతిరేకిస్తాడు అతను. ఇతనేమో చోటే బాయ్ బడా బాయ్ అని చెప్పి దోస్తులు వేసుకుంటారు. స్వయాన బీజేపీ పార్టీ ఒక ఎంపీ గారు మేము టిఆర్ఎస్ పార్టీని దించడానికి, టిఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తిగా తెలంగాణలో ఏర్పాటైంది కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీని దించడానికి మేము కాంగ్రెస్ తో జతగట్టినాం ఇంటర్నల్ గా అని చెప్పి స్టేట్మెంట్, బహిరంగమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వాళ్ళిద్దరు నేషనల్ పార్టీలుగా చెప్పుకుంటున్న రెండు పార్టీలు కూడా చీకటి ఒప్పందంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. నిన్న కూడా చూసినాం మనం ఏ విధంగా వాళ్ళు దాని మీద చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏమైనా ఆన్సర్ చేసిరా, సభలు ఏమైనా ఆన్సర్ చేసిరా, తీసుకున్న డబ్బులు కూడా, చెక్కును కూడా వాపస్ చేసినట్లు ప్రకటించారు. వాళ్ళే ప్రకటించారు. అంటే ఈ విధంగా దేశం అనేది ఆదాని అంబానీ చేతిలో వాళ్ళ కొరకే చట్టాలు తెచ్చే తీరుగా, వాళ్ళ కొరకే ప్రభుత్వాలు నడిపే తీరుగా ఏ విధంగా జరుగుతుంది. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, నేషనల్ పార్టీ అనుకున్న బీజేపీ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, మేము అంటేనే ఉంటాం, మేము అన్నట్లు చేస్తాం, మీరు చేసినట్టు చేయండి అనే తీరుగా ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము ప్రతి ఇష్యూ మేడం, మేము ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఏదైతే ప్రజలకు ఎక్కడ కూడా అవాంతరాలు జరగనీయకుండా, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా మేము ఆటో డ్రైవర్స్ ఇష్యూ మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీల కొరకు ఫైట్ చేస్తున్నాం. 42 హామీలు ఏమని ఫైట్ చేస్తూ ఉన్నాం. ఆదాని అంబానీ అక్రమ సంబంధం ఏదైతే అక్రమ ఒప్పందాలు ఉన్నాయో వాటి మీద చేస్తా ఉన్నాం. బీజేపీ కాంగ్రెస్ దోస్తానేందని మేము అదాని ఇష్యూకు సంబంధించి మీరు కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు కానీ బీజేపీని అనట్లేదు అంటే భయపడే అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకు అనడం లేదంటారు? ఇప్పుడు మోదీ గురించి
అనేకమైన వేదికలు తీసుకొని అనేకమైన ఇష్యూస్ మేము ఇప్పుడు రాష్ట్రం కొరకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మేము ప్రధానంగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. గతంలో ఒడ్లు కొనుగోలులో కేంద్రం మొండి వైఖరి వహించింది. మా పార్టీకి చెందిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పార్టీ అంతా కూడా నేను ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాం. అందరం కూడా నడి లోపల నిరసన తెలిపినాం. హైదరాబాద్ లో నిరసన తెలిపినాం. ఎక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే నాగేంద్ర గారు ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రానికి రావాల్సిన దాని కొరకే బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేసింది. నాగేంద్ర గారు, ఇప్పుడు అదాని ఇష్యూకు సంబంధించి జేపీసీ వెయ్యాలనా వద్దనా మీ వైఖరి ఏంటి? మేడం మిమ్మల్ని అంటే ఇప్పుడు దాని మీద ఇంకా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే లోక్సభ లోపల వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు. లోక్సభలో మాకు సభ్యులు లేరు. అయినా ఒక పొలిటికల్ పార్టీగా మేము అతి త్వర లోపల కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాయకులు అందరు కూడా కూర్చుంటారు. దాని మీద క్లియర్ ఒపీనియన్ చెప్తాం. మేము జేపీసీకి ఇవ్వడమా లేకుంటే ఆ బిల్లు పెట్టడమా, ఆ బిల్లు తేవడమా, ప్రాంతీయ పార్టీలకు లాభమా, దేశానికి లాభమా, ఇది అవసరమా అనే దాని మీద ఇంకా పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఓకే, మీ లైన్ క్లియర్. శ్రీనివాస్ గారు మీదే చెప్పాలి ఇప్పుడు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఒక లెక్క ఉంది, సెంట్రల్ లో ఒక లెక్క ఉంది. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ బీఆర్ఎస్ అధినాయకత్వానికి కానీ నాగేంద్ర గారు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఆదాని ఇష్యూ పై మీ స్టాండ్ ఏంది, మీ వైఖరి ఏందో చెప్పాలి. ఆదాని ఇష్యూ ఇవాళ వచ్చింది కాదు. మీరు ఇంకోటి ఏమన్నారంటే డబ్బులు ఇవ్వలేదు, ఓన్లీ ఆఫర్ లెటర్ మాత్రమే ఇచ్చారు. ఆయన ఆ లెటర్ కూడా మేము ఆ లెటర్ అంతే క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం, యుఎస్ చట్టాల ప్రకారం ఆయన మీద ఇప్పుడు ప్రాసిక్యూషన్ నడుస్తుంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయింది యుఎస్ఏలో. అక్కడ అవినీతి ఎలా ఉంటుందంటే, అక్కడ డబ్బులు తీసుకొని వచ్చి తప్పుడు ప్రకటనలు చేసుకొని డబ్బులు తీసుకొని వచ్చి ఇతర దేశాలలో అవినీతి చేసిన, ఇతర దేశాలలో అవినీతితో డబ్బులు సంపాదించుకొని వచ్చి అమెరికాలో అవినీతి చేసినా కూడా ఆ చట్టం ఆ దేశంలో ఉన్నది వర్తించుతుంది. సో ఇప్పుడు ఆ చట్టం ప్రకారం ఆయన ప్రాసిక్యూట్ జరుగుతుంది. దీని మీద మీ వైఖరి ఏంది చాలా స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా. మీరు ఇప్పటి వరకు కూడా ఏం వైఖరి లేదు. ఆయన మీద నడవబట్టికి ఛానల్ అవుతుంది. శ్రీనివాస్ గారు వాళ్ళది ఇప్పుడు ప్రస్తుతానికి నాగేంద్ర గారు చెప్పారు. దానిపైన ఇంకా క్లియర్ గా లైన్ అధిష్టానం నుంచి రావాలి. వచ్చిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తా. ఇప్పుడు నాగేంద్ర గారి చేతిలో లేదు. ఇప్పటికి ఇప్పుడు నరేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు ఇంతకు ముందు. శ్రీనివాస్ గారు, నరేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఓవరాల్ గా అంటే దేశ ప్రతిష్టకు సంబంధించి, మరోవైపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇతర దేశాలు ఒక పన్నాగం పన్నినటువంటి క్రమంలో ఆ ట్రాప్ లో మీరు పడి జేపీసీ వెయ్యమని, ఈ షేర్స్ కానివ్వండి వీటన్నిటి కానివ్వండి ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు రాజకీయాల కోసం ఈ గేమ్ మీరు ప్లే చేస్తున్నారు, అధికారం కోసం ప్లే చేస్తున్న దాన్ని బీజేపీ చూస్తోంది. ఇప్పుడు ఒకటి నరేష్ గారు ఒక మాట చెప్తున్నారు. నాగేంద్ర గారు ఫైనల్ గా మీ వర్డ్స్ తీసుకుంటా ప్లీజ్. అంతర్జాతీయ వేదికలపై రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ చాలా తక్కువ చేసి భారతదేశాన్ని మాట్లాడుతుంది అనేది అది చాలా తప్పుడు మాట నరేష్ గారిది, బీజేపీ వారిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ దేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కృషి చేసిన పార్టీ ఇదే. మతాలు కులాల కురుక్షేత్రం ఈ దేశంలో ఏనాడు భారతదేశంలో జరగలేదు. ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చినాక మతాల మారణహోమం సృష్టిస్తున్నారు, కులాల కురుక్షేత్రాన్ని సృష్టిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఇక మీరు ఏదైతే గుజరాత్ వాళ్ళ ఇప్పుడు భారతదేశం మొత్తం గుజరాత్ చేతిలో ఉంది. వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, రాజకీయాలు కావచ్చు. నరేష్ భాయ్కి ఐడియా ఉండాలి, ఎందుకంటే ఆయన సీనియర్, ఎందుకంటే యూనివర్సిటీ స్టూడెంట్. ఇంకోటి కూడా మీరు గమనించాలి, ఇవాళ మొత్తం బీజేపీ మొత్తము ఆ గ్రూప్ తీసుకొచ్చింది, గుజరాత్ బ్యాచ్ తీసుకొచ్చింది. ఒక బ్యాచ్ లాగా, ఒక దొంగల ముఠాలాగా తయారైపోయి దేశం మీద పడ్డారు. గతంలో ఆదాయ అవసరం ఎంత, ఈ రోజు ఆదాయ అవసరం ఎంత, దయచేసి హెచ్ఎంపీ ప్రజానికం కూడా గమనించాలి. ఈ దేశం యొక్క ఆస్తులు మొత్తాన్ని కట్టబెట్టడానికి ఒక బిజినెస్ చేసే కెపాసిటీ భారతదేశంలో ఎవరికి లేదా? ఈ భారతదేశంలో బిజినెస్ చేసే కెపాసిటీ ఎవరికి లేదా? గుజరాత్ లో మూలను తీసుకొచ్చి ముందరకు ఎందుకు వేస్తున్నారు? అది దయచేసి రాష్ట్రం కూడా వాళ్ళతో ఒప్పందం చేసుకోకూడదు కదా, ఇంకెవరు లేరా అని ఆల్టర్నేట్ గా చూడాలి. మోడీ గారు 14 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రి ఉంటూ ఇప్పుడు 11 సంవత్సరాలు ఆయన భారతదేశ ప్రధానమంత్రి, 25 సంవత్సరాలు కుర్చీ మీదనే ఉన్నాడు ఆయన. సో ఆయన నిన్న కూడా చూసాం, 1 నేషన్ 1 ఓట్ 1 ఎలక్షన్ అంటుండే. ఇది ఎంత తప్పు మీరు అర్థం చేసుకోవాలి.
ఒకప్పుడు ఉంటూ వన్ నేషన్ ఓకే మళ్ళీ అది పెద్ద మళ్ళీ మనకు సమయం అంత లేదండి, దాంట్లోకి వెళ్ళకండి ప్లీజ్. నరేష్ గారు అంటే మీరు గమనించండి, నేను ఏమంటున్నా ఆయన వైఖరి గమనించండి. రేపు వన్ నేషన్ వన్ పార్టీ అంటారు ఆయన, చూడండి మీరు, నేను వన్ నేషన్ వన్ పార్టీ అంటారు. నెక్స్ట్ మోడీ గారు నినాదం అదే. ఇతర దేశాలు అమెరికాలో ఉన్న రెండు పార్టీలు ఉన్నాయి కానీ ఇక్కడ రెండు పార్టీలు కూడా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఆత్మను డౌన్ చేసి నరేష్ గారు మాట్లాడతారు, మళ్ళీ మనకు సమయం ఉండదు ప్లీజ్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లోపాలని కరెక్ట్ కవర్ చేయడంలో నెంబర్ 1 అధికార ప్రతినిధి అయ్యిండు. మేడం, కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక రాద్ధాంతం లేదు. అది ఒక ఫ్యామిలీ పార్టీ లాగా తయారైంది. వాళ్ళు ఒక్కొక్క పూట ఒక్కొక్క గంట మాట్లాడుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశంలో ఈ రోజు ఇన్ని సమస్యలు ఉంటే, ఇన్ని ఉన్నాయి, ఇన్ని పాలసీల మీద, ఇన్ని చట్టాల మీద చర్చలు జరుగుతుంటే, సో దాని మీద చర్చ పార్లమెంటు సమయాన్ని వృధా చేస్తూ ఇదంతా కాలయాపన చేస్తున్నారు తప్ప దేశ యొక్క ఇంపార్టెంట్ ఆయన్ని డ్యామేజ్ చేస్తుంది తప్ప వీళ్ళు ఉపయోగపడేది కాదు. నేను అనేది ఈరోజు ఆదాని ఒక్కడే కాదు కదా మేడం, దేశంలో ఎంతో మంది కుబేర్లు పెరిగారు. రిలయన్స్ అంబానీ ఆస్తులు ఈ రోజు ఈ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తర్వాత మరి ఆ ముఖేష్ అంబానీ పంచుకున్న తర్వాత ఏ స్థాయిలో పంచుకున్నారు, ఈయన ఏ స్థాయిలో వచ్చారు. 10 టైమ్స్ 15 టైమ్స్ రెట్టింపు స్థాయిలో మరి ముఖేష్ అంబానీ పెరిగిండు. మరి దాని వెనుక కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నదా? ఏం మాట్లాడుతున్నారు అర్థం ఉండాలి. సో గుజరాత్ అని చెప్పేసి అందరు కూడా అక్కడ వచ్చినప్పుడు ప్రాంతమే కదా. ఒకప్పుడు గుజరాత్ అనేది మహారాష్ట్రలో భాగమే కదా. ఇవంతా మనం అవగాహన లేకుండా మాట్లాడడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రియల్ కనుక వాళ్ళ ఏ పారిశ్రామికవేత్త వాళ్ళకి కష్టార్జితంతో వాళ్ళకి ప్లానింగ్ తోటి వాళ్ళు పోతుంటారు తప్ప వాళ్ళు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలకు విధిలో భాగంగా కావచ్చు, ఇంకేదో కావచ్చు, అన్ని పార్టీలు ఫండ్స్ ఇస్తారు. అంటే అదాని కోసం బీజేపీ వెన్నుగా నిలబడింది. ఏమైనా ప్రాజెక్ట్స్ ఇప్పించే విషయంలో కావచ్చు, విదేశాల్లో ఇప్పించే విషయంలో కావచ్చు, ముందు మనకి ఆర్థిక వ్యవస్థని డ్యామేజ్ చేయని కన్నా ఆగండి, ఆర్థిక వ్యవస్థని డ్యామేజ్ చేయడానికి పన్నిన కుట్రలో భాగంగా ట్రాప్ లో వాళ్ళు పడ్డారు. కానీ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మోడీ గారికి ఆ విషయం తెలుసు. నేను ఒకటే విషయం నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మేడం ఒకటే మాట ఒకటే లైన్ లో క్లోజ్ చేస్తారు. టిఆర్ఎస్ చిత్తశుద్ధి మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కటేమంటున్నా అంటే, సభలో సభానాయకుడు ఉండి సభ నడుస్తున్నది అసెంబ్లీలో, మేము నిరసన తెలుపుతా ఉన్నాం. మా శాసనసభను అరెస్ట్ చేయడం ఏంటంటే మళ్ళీ ఎంత చిత్తశుద్ధి ఉన్నదో గానే బయట పడుతుంది కదా. అదే నిరసన తెలపనీయకుండా చేయడం ఏంటి? ఇప్పుడు కేంద్రం ఒక మాట అంటది, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడతారు. వాళ్ళు కలిసి వాళ్ళని పెంచి పోషించి ఆ విధంగా తీసుకురా. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఆయన బిజినెస్, ఎప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నది అంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పథకం ప్రకారము చీకటి ఒప్పందంలో భాగంగా ఇది జరుగుతా ఉన్నది. ఏదైతే నేషనల్ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అక్కడి నుండి పార్టీ పిలుపు వచ్చినప్పుడేమో ముఖ్యమంత్రి గారు పోయి రోడ్ల మీద కూర్చుంటున్నామా? మేము నిరసన తెలుపుతా ఉన్నాము. ప్రజాస్వామ్యం లోపల నిరసన ఒక ప్రధాన ప్రతిపక్షంగా నిరసన తెలుపుతుంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు, నోట్లు కట్టేస్తా ఉన్నారు. ఎంతవరకు వచ్చింది అలా అసెంబ్లీ నడపడం అంటే? మనం బయట చర్చించుకునేది అసెంబ్లీలో చర్చించుకునే తీరుగా, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బయట ఏదైతే ఏర్పాటు చేస్తామో అసెంబ్లీలకు తీసుకురా సభ్యులు మొరబెట్టుకునే పరిస్థితికి వచ్చిందండి. ఆ విధంగా సభ నడుపుతున్న పరిస్థితి ప్రజాస్వామ్యం లోపల ఎక్కడ చెప్పగలుగుతాం? ఇప్పుడు సంబంధించి ఒక్కో వైఖరి, ఇంకా బీఆర్ఎస్ వైఖరి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అధిష్టానం నిర్ణయించిన తర్వాత ఆ లైన్ తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ కు సంబంధించి డబుల్ స్టాండ్ అన్నట్టు బీజేపీ అండ్ బీఆర్ఎస్ అంటున్నటువంటి పరిస్థితి. అండ్ చూద్దాం ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. నరేష్ గారు, నాగేందర్ గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.